కానీ ఇప్పుడు ఎవరు వెళ్తారు అమరావతి మీద? వాళ్ళు అలాంటి అభాండాలు వేసి మాట్లాడుతున్నారు, వేశ్యలు అక్కడ అని దాన్ని. ఏమవుతాయి అమరావతి అనేది ఆకాశం, మాట్లాడేవాళ్ళు ఉమ్మి లాంటి వాళ్ళు, మొహం మీద పడుతుంది. దట్స్ ఆల్. దానికి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అసలు నా దృష్టిలో. ఫస్ట్ థింగ్, అంత మాట అన్న తర్వాత ఇవ్వకుండా, అందుకే కదా గవర్నమెంట్ కూడా అంత సీరియస్ గా తీసుకుంది. వాళ్ళు ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారు, మీరు ఎందుకు డిఫెన్స్ ఆడుతున్నారు? మీరు చాలా చాలా సింపుల్ గా చెప్పారు దాని మీద అనిపిస్తుంది. చిన్న విషయం సార్, నా దృష్టిలో చిన్న విషయం. ఇప్పుడు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే దిల్ రాజు గారిని ఎఫ్డీసీ చైర్మన్ చేశారు, వెంటనే అవార్డులు కూడా ప్రకటించారు, అయిపోయింది ఆ కార్యక్రమం కూడా. ఇప్పుడు అక్కడ ఇంకా ఎఫ్డీసీ చైర్మన్ పోస్టే ఫుల్ అవ్వలేదు, అవార్డ్స్కి సంబంధించి ఏ రకమైన మూమెంట్ కూడా రాలేదు. ఏదో మన దిల్ రాజు గారు కలిసారన్నది ఒక మాట తప్పితే, మీరు ఎఫ్డీసీ చైర్మన్ అవ్వడానికి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నది. నాకు తెలియదండి ఆ విషయం. నాకు ఇవన్నీ కాదు, నాకు కావాల్సింది అక్కడ కూడా పరిశ్రమ ఉండాలా, అక్కడ టాలెంట్ ఉంది, అక్కడ పిల్లలకి లోకల్ వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎక్కడ ఉన్నాం, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, తెలంగాణ గవర్నమెంట్ బాగా చూసుకుంది, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ గడ్డకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, అందులో అనుమానం లేదు. అదే కానీ నేను పుట్టిన నా ప్రాంతంలో మాత్రం రాబోయే తరాలకు అన్యాయం జరుగుతుంది, అది నేను ఒప్పుకోలేను. అది మాట్లాడటం ఫైట్ చేయటం కాదు, వెళ్ళి సంప్రదించడం, ఖచ్చితంగా షేర్ చేసుకోవడం. ఈ మధ్యనే నేను అపాయింట్మెంట్ కూడా అడిగాను, బహుశా ఈ వారం, ఈ ఆదివారం అయిపోయింది, నెక్స్ట్ ఆదివారం ఎప్పుడో పిలుస్తారనుకుంటున్నా. నేను అడిగేది ఇదే. ఎవరిని కలవబోతున్నారు సార్? చంద్రబాబు గారినా, లోకేష్ గారినా? ఇద్దరిని, పవన్ కళ్యాణ్ గారినా? ఇద్దరిని అడిగాను, లోకేష్ బాబుని, చంద్రబాబుని అడిగాను. అంటే నేను నా కోసం అడగట్లేదు సార్, నేను అమ్మ తోడు నేను నిత్యం నిద్రలో కూడా కలవరించే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ప్రాంతంలో పిల్లలకి టాలెంట్ ఉంది, దాన్ని తీయాల్సిన బాధ్యత మీకు ఉంది, దాన్ని భుజాన వేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మీలో ఇంత భావోద్వేగం ఉంది, ఒక కన్సర్న్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఓకే, సినిమా ఇండస్ట్రీలో మీరు బిజీగా ఉన్నారు, 12 ఏళ్ళు దాదాపు ప్రజా ఉద్యమంలో ఉన్నారు, ఈ సెపరేట్ రాష్ట్రాలు విడిపోతున్న టైంలో మీరు రాజకీయమైన పాత్రను పోషించడానికి ఎందుకు ట్రై చేయట్లేదండి? అది స్పెసిఫిక్ రీజన్? ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి కేంద్ర మంత్రి కూడా అయ్యాడు ఆయన, మన కంసాని గారు. అది ఆస్పెక్ట్ ఉండాలి సార్, అది నేను బలంగా నమ్ముతా. ఈజ్ డూయింగ్ గుడ్, ఈజ్ డూయింగ్ ఫంటాస్టిక్. అట్లీస్ట్ తను చూసిన ప్రపంచంలో నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అవును, మరి అదే నేను అంటున్నాను, నేను అనేది అది ఉండాలి, ఆ యోగం ఉండాలి, నాకు బలంగా నమ్మకం. అది వచ్చినప్పుడు అదే వస్తుంది. అంటే అదే నేను సినిమాలు కూడా నేను అనుకోలేదు, ఎవరు వస్తారని నేను అనుకోలేదు. మళ్ళీ అయిపోయిన శివాజీ, పడిపోయిన శివాజీ, కనుమరుగైన శివాజీ మళ్ళీ వస్తారని ఎవరు అనుకోరు. అదేంటో మాయ, అలా 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 వచ్చేసి మళ్ళీ రోజు షూటింగ్ చేసే అంత బిజీకి వచ్చేసింది. రోజు షూటింగ్ కాదు, అసలు కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఇప్పటి వరకు దొరకనంత బిజీగా ఉన్నారు. అదే సార్, ఎప్పుడు అలాగే మనకు అది రాసి పెట్టుంటే అదే వస్తుంది. సో మీ భావి కార్యాచరణల గురించి మీరు మాట్లాడాలంటే ఇంతేనా? యోగం గురించి వెయిట్ చేయడమేనా, లేకపోతే మీదైన ముందడుగు, లేకపోతే మీదైన ఒక ఆలోచన యువతల సినిమా రంగానికి సంబంధించి కానీ, అవతల రాజకీయ రంగానికి సంబంధించి కానీ ఏమి అసలు అలాంటివి లేవండి? ప్రస్తుతం అయితే నేను ఆర్టిస్ట్గానే బాగా బిజీగా ఉన్నాను సార్, ఫుల్గా. భవిష్యత్తులో నా ప్రయాణాన్ని నిర్ణయించాల్సింది భగవంతుడు. ఒక అడుగు ఎప్పుడు ఏ క్షణంలో పడుద్దో తెలీదు. అలాగే కదా బయటికి వెళ్ళాను నేను. ఇప్పుడైతే పాలెం బస్సు ఆ దుర్ఘటన జరిగినప్పుడు నాలో ఏదో తెలియని ఒక ఆవేదన, అలా 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 ఇది విడిపోయిన తర్వాత నేను అలా అలా వెళ్తాం, ఇవన్నీ డాట్స్ లాగా కనిపిస్తుంది. అవును, కలిపితో బొమ్మ. మీ పేరే పాలెం శివాజీ అయిపోయింది మరి. అటువంటి పరిస్థితి ఏమో రేపు నాకు ఉంటుంది లోపల. నేను పార్లమెంట్లో నిలబడి మాట్లాడాలి, అసెంబ్లీలో కూర్చొని గట్టిగా అరవాలి అని ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది. ప్రజల గురించి, సమాజం గురించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాట్లాడకూడదని ఎవడుకుంటుంది? అందరికీ ఉంటుంది. మామూలు అప్పుడే మీరు అంత ఫైట్ చేసినప్పుడు అదే ఒక ప్లాట్ఫామ్ మీద నేనైతే బలంగా నమ్ముతాను సార్, మనం వెళుతూ ఏది తీసుకుపోవట్లేదు,
ఈ జ్ఞానం రాజకీయ నాయకులకు ఎందుకు పెట్టట్లేదు భగవంతుడు అని మాత్రం ప్రశ్నిస్తా. ఇంత ఇంత వేదాంత ధోరణి, వేదాంతం ఏంటి సార్? ప్రాక్టికల్ ప్రాక్టికల్ నిజం ఇది వేదాంతం కాదు సార్. నేను అదే అంటున్నాను, ఎవడు కూడా ఏ మనిషి కూడా ఊరికే టీవీల ముందు కెమెరాల ముందు లేదంటే ఎక్కడన్నా ఒక పెద్ద పిలిచి వీళ్ళని పెద్దలుగా పిలిచి మాట్లాడిస్తుంటారు. మాట్లాడేటప్పుడు మాట్లాడటం కాదు, నిజం నీకు తెలీదు, నిజం నీకు తెలియదు. ఈ డబ్బు అంతా ఏమవుతుంది, ఇదంతా ఎవరిది? ఈ తరాల బిడ్డలది, రాబోయే తరాలది. అవును. ఇవాళ మీరు ఉచితాలు ఇస్తున్నారు. సరే, మా బాబు గారి గురించే మాట్లాడతాను నేను. మా బాబు గారు సూపర్ 6 అని ఇచ్చారు కదా. మా బాబు గారు మళ్ళీ చెప్తున్నా, నేను ఆ పార్టీ కాకపోయినా మా పక్షపాతం లేకుండా మా బాబు గారు అని నేను అందుకే మాట్లాడుతాను. ఆయన సపోర్ట్ చేసి ఆయన నమ్మాను కాబట్టి చెప్తున్నా. సూపర్ 6 అని ఇచ్చారు. వెంటనే అడిగారు, ఈ లేకపోతున్నాడు, అయిపోయింది, అది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఇతనికి తెలియకుండా అని మన వాడు జర్నలిస్ట్ మిత్రుడు ఇతను భజన చేస్తుంటాడు. అక్కడ అటు ఇటు ఇటు నేను అసలు నెట్రల్ అన్నట్టు చేస్తుంటాడు ఆ కుర్రాడు. అది ఓకే, ఎక్కడ తెచ్చిస్తాడు? వెంటనే సర్దుబాటు జరగాలి కదా, తల్లికి వందనం ఇచ్చాడు కదా. ఒకటి కుటుంబంలో 12 మంది ఉంటే 1,60,000 ఎంతమంది వచ్చింది. రేపు పొద్దున ఆగస్టు 15కి ఫ్రీ బస్సు, అలాగే రైతులకు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ప్రాసెస్ కదా. నేనేమంటానంటే, బాబు గారు మీరు ఇస్తున్నారు, ఇచ్చేటప్పుడు ఒక చిన్న కండిషన్ అన్నా పెట్టాలి కదా. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో, మీ బజార్లో, మీ వాకిటి ముందు ఒక చెట్టు కంపల్సరీ 5 సంవత్సరాల్లో బతికితేనే కంటిన్యూస్గా నేను మీకు ఆ డబ్బు ఇస్తాను. కాలేజెస్కి మీరు పిల్లలకి ఫీజులు కడుతున్నారు కదా, ఇంజనీరింగ్ కాలేజీల్లో, మీరు ఆ కంపెనీలకి చెప్పాలి కదా, అయ్యా ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి నాకు. ఏంటి, వీళ్ళు రీసెర్చ్ యూనిట్లు క్రియేట్ చేయాలి, వాడు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు ఫస్ట్ సంవత్సరమే పాస్ అవ్వాలి, అయితేనే అన్ని సబ్జెక్టులు అయితేనే నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నీకు. ఏమైపోతుంది? మీరు ఇచ్చేస్తున్నారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి. వేర్ ఈస్ ద రిజల్ట్? డ్వాక్రా మహిళలకు ఇచ్చారు, అవి వస్తున్నాయి. వాళ్ళు ఏదో పనిచేసి ఒక గ్రూప్గా, దేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన. నేను అంటున్నాను, ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళకి కండిషన్స్ అప్లై పెట్టాల్సిందే. కనీసం ఇలాంటి ఇష్యూస్ నైనా మీరు పబ్లిక్ డిబేట్, పబ్లిక్ ఫోరం మీదకి తీసుకొచ్చి, ఇప్పుడు ఓకే మన ఇంటర్ ద్వారా తెలుస్తుంది కదా, అది బాగుంది. కానీ మీరు ఇంకా దీన్ని ఒక కాలేజెస్ ఇష్టం వచ్చినట్టు తుక్కుగా అసలు నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు, స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు, స్విగ్గీ జొమాటోలో పనిచేసుకుంటున్నారు. కరెక్ట్, ఖచ్చితంగా పెట్టాలి. మీరు 100% అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాల్సిన మనిషి సార్. నేననేది ఈ జనరేషను నెక్స్ట్ జనరేషన్ దోచుకుంటున్నాయి, నెక్స్ట్ జనరేషన్ పొల్యూషన్ అందిస్తున్నాయి, రాజకీయాల కోసం నీటి గొడవలు పెట్టుకుంటున్నారు. అదొకటి జరుగుతుంది కదా, వాటర్ మీద ఇష్యూ జరుగుతుంది. ఫైట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా. మరి పైనుంచి మురికి వస్తుంది, ఏం చేయాలి? మేము మురికినంతా మేము తీసుకోవాలా? మురికి రాకుండా చేయగలవా? పైన రాష్ట్రాలు చేయలేవు కదా. డ్రైనేజ్ ఎక్కడ రావాలా? ఇక్కడికి దొర్లుకొని మళ్ళీ కృష్ణానదిలోకే రావాలా? అంతే. ఆ నీళ్లు మేము తాగాలి అని అడగాలి కదా రాజకీయ నాయకులు. నేను అడగట్లా, వాళ్ళని అడగమంటున్నాను. ఎందుకంటే ఓట్లేసాం కాబట్టి. నేను ఓటేసా కదా, అడగాలి కదా. వాళ్ళు కొండలు కొట్టేస్తున్నారు మన కళ్ళ ముందు. మనం చూసిన కొండలు ఒక సంవత్సరం తర్వాత కనపట్ల. మేఘాలకి కొండలు అవసరం చాలా, లేకపోతే వర్షపాతం ఉండదు కదా. ఇప్పుడున్న పిల్లలకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అమ్మ తోడండి, స్వామివారి సాక్షిగా నేను నెక్స్ట్ తరాల కోసమే మాట్లాడుతున్నాను, నా కోసం మాట్లాడి. ఎందుకంటే మనం పోతాం, మనం పోయిన తర్వాత ఎవరుంటారు ఈ భూమి మీద? తరాలు కదా ఉండేది. మీరు ఊహించండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్నెన్ని పెద్ద సంస్థలు వచ్చినాయండి. అవును, నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు. ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయం అన్నది. అవును, శ్రీశైలం డ్యాములు కట్టారు. నీటిపారుదల రంగాన్ని స్థిరీకరించారు వాళ్ళు. అన్ని జనరేషన్ మనం ఏమిస్తున్నాం? మనము రేపు తరాలకి ఏమి ఇవ్వబోతున్నాము? అదే వాళ్ళు అన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఏమిస్తున్నాము? మంచి థాట్ అండి. మనం ఏమిస్తున్నాం? నవరత్నాలు అనే కంపెనీలు ఇచ్చింది ఆ రోజున్నటువంటి ఆ జనరేషన్స్ మనకి భారతదేశానికి. బిహెచ్ఎల్,
అవును. బెల్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేశాం. రాజీవ్ గాంధీ గారి హయాంలో మీకు కంప్యూటర్ యుగం మొదలైంది రెవల్యూషన్ భారతదేశంలో. అక్కడే కదా స్టార్ట్. దాన్ని ఆంధ్రప్రదేశ్లో అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ చూడండి, అది మ్యాజిక్ చేస్తుంది, అది కూడా ఫ్యూచర్. అవును. నేను అంటున్నాను బాబు గారు లాంటి వ్యక్తి చేయగలరు ఇవన్నీ. అందుకే నేను ఆయనకి నేను మీ ద్వారా తెలియజేస్తుంది అదే, అయ్యా మనం డబ్బులు ఇస్తున్నారు, మీరు ప్రతి ఇంట్లో కంపల్సరీ చెట్టు పెరగాల్సిందే, ప్రతి వీధిలో చెట్లు పెరగాల్సిందే. ఆ బాధ్యత నాకు తీసుకోవాలా. డ్వాక్రా గ్రూపులకు కూడా ఇది ఇవ్వాలా. ఎందుకంటే మహిళలు అమ్మలు వాళ్ళు బంగారంలాగా పెంచుతారు మొక్కల్ని. హౌస్ కీపింగ్ వాళ్ళదే కదా. అంటే అది వెన్ ఇట్ బికమ్స్ ఎ ట్రెడిషన్, ఇంకా ఉమెన్ జెంట్ అని తేడా అలా కదండి, వాళ్ళు ఏంటంటే సంఘాలు కదా, సంఘాలు ఒక ఆదివారం తీసుకుని వాళ్ళందరూ చేయొచ్చు సరదాగా, కంబైన్డ్ ప్రాజెక్ట్ లా అమ్మా చేసుకోగలరు. మీకు ఇది వస్తుంది కదా ఈ ఊరు. అలాగే మీరు పల్లెటూరులోకి పోతే బరిగొడ్లు రోడ్డు మీదనే కట్టేస్తున్నారు, సిమెంట్ రోడ్ల మీద మంచాలు వేస్తున్నారు. పల్లెకి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం రావాలి కదా. అడ్డదిడ్డంగా ఉంటాయి, ట్రాక్టర్లు రోడ్డు మీద వదిలేస్తారు. ఒక ప్రభుత్వం అంటే వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ. అది గాడీలో పెట్టి ఒక మెకానిజం అండి, ఒక మెకానిజం. ఆ మెకానిజాన్ని జస్ట్ అందరి మీద వదిలేయకూడదు కదా, అంటే రివ్యూ జరగాలి కదా. ఎపీజ్మెంట్ ఆఫ్ పీపుల్ అన్నదే ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి, ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి, సముదాయించాలి, అనునయించాలి, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్. వెదర్ చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. అమ్మతోడు అదేలేండి. నేను నా పూర్తి నిజంగా భగవంతుడు నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా, పూర్తిగా ప్రకృతికి అంకితం అయిపోయే అవకాశం నాకు, జనరేషన్ని కదిలించే అవకాశం నేను కోరుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.